నమస్కారం, కాద్రి న్యూస్ కి స్వాగతం. నేను ఈరోజు సత్యసాయి జిల్లాలో 3 కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే చీఫ్ సెక్రటరీ సార్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అండి జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తే దాంతోపాటు రాప్తాడు మండలం నుంచి రాప్తాడు కాన్స్టిట్యూన్సీ నుంచి 2 మండలాలు రామగిరి అండ్ కన్యాకుమారి మనకి జిల్లాలో ఉంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తాము, కోఆర్డినేషన్ చేసి తీసుకెళ్తాము. ఐ విల్ బి ఏ ఫెసిలిటేటర్. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాగా ఏర్పడింది. చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదే ప్రాతిపదికగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో మనకి అన్ని ప్రారంభించిన కూడా ముందులో ఉన్నాను. మా వంతు నేను ప్రయత్నిస్తాను. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు. అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ గవర్నమెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేస్తాం. అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తుంది. కాబట్టి జిల్లాని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఫ్రీ శాండ్ పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా మనకి 5 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. మా 2 ఉద్యోగులు, 1 పక్కనపల్లి, రామగిరి, 1 అక్కడి ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దానికి పేమెంట్ కూడా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో చేశారు. ఇవన్నీ కూడా మండే నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి దీన్ని కూడా మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జిల్లాలో పెన్షనర్స్ 27 lakh పెన్షనర్స్ ఉన్నారు. దానికి 185 crores వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఒక పెన్షన్ విడత మనం ఆల్రెడీ ఇచ్చాము. ఇలాగే నెక్స్ట్ వచ్చే మంత్స్ కూడా ఇందులో ఏంటంటే మనకు వచ్చే ఫీడ్బ్యాక్స్ అంటే సోషల్ మీడియాలో కానీ అదర్ మీడియాలో ఏమొస్తుందో ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకుని ఎక్కడెక్కడ ఉన్న కరెక్ట్ మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ముందుకెళ్తాం. సో ఇది ఎంత కాకుండా మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇంకో ప్రయారిటీ ప్రాజెక్ట్ అన్న క్యాంటీన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. జిల్లా నుంచి కలెక్టరేట్ నుంచి కూడా చేయడం జరుగుతుంది. అండ్ జిల్లా ఎప్పుడు కూడా మనం ముందస్తులో ఉండాలని ట్రై చేస్తాం. నేను గుర్తు చేస్తాను, కంటిన్యూస్గా చెప్తామండి. సో ఈరోజు కంటిన్యూస్గా చూసుకొని మినిస్టర్ ఉన్నారు కదా, మినిస్టర్ గారు
మ్యాథ్స్ వల్ల చేసింది ఫస్ట్ మ్యాథ్స్ లైవ్ పని పని చేయాలి లైనింగ్ వర్క్ మీకు సబ్మిట్ చేస్తున్నాను సార్ మనకు అనుకునేది మెయిన్గా ఇట్లా లైనింగ్ చేసుకోగలుగుతాయి సార్ ఇవన్నీ లైనింగ్లో వచ్చేస్తాయి వాల్యూ ఆఫ్ వర్క్ ఎంత ఉంది సార్. ఇప్పుడు మన లైనింగ్ అంటే ఒక 80 కోట్లు కావాలి సార్ 2 ఛానల్కి. ఈ చిన్న వర్క్లు చేసుకోవాలంటే ఒక 3 కోట్ల దాకా అవసరం వస్తుంది. ఎమర్జెన్సీగా కావాలా సీటప్ ఇవన్నీ తీసుకోవాలంటే 3 కోట్లు కావాలి సార్. లైనింగ్ 2 దానికి టన్నల్స్ చేసుకోవాలంటే ఒక 80 కోట్లు ఉంటే మనకు ఫుల్ షాప్లో ఫుల్ ప్లేట్ చేద్దాం. మరి అన్నట్టుగాను మనకు డైలీగా వాటర్ తెచ్చుకోవడానికి మిల్లు పంపడానికి వీలుగా అవుతుంది. ప్లస్ ఈ మధ్యలో ఉన్న హడిల్స్ అన్నీ పాస్ అయిపోతాయి సార్. మనకు ఈ 20 కిలోమీటర్స్ ప్లస్ ఫర్దర్గా ఉండే ఒక 20 కిలోమీటర్స్ కంటిన్యూటీగా మనకు వచ్చేస్తాయి సార్. ఫర్దర్ పోదాం. చెరువుకు ఫస్ట్ నీళ్ళు వస్తే కదా చెరువు నీళ్ళు కాదు ఇప్పుడు మనకు ఆల్ అలాంగ్ ద కెనాల్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి స్కోప్ ఆఫ్ అంటే సార్ మనం లక్క సముద్రం ఉంది. లక్క సముద్రం చెరువు నీళ్ళు ఇవ్వాలంటే అదే సార్ మనం ఆ స్కీమ్లో ఏదైనా ఇంటి దగ్గర కానీ టన్నల్ దగ్గర కానీ చేసేసుకొని ఏదో ఒక స్ట్రీమ్ వేసుకొని స్ట్రీమ్లో అందుకని మనం సపరేట్గా డిస్ట్రిబ్యూట్ కానీ అట్లా స్ట్రీమ్లో నుంచి చేయలేరులేదు. చేస్తే పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ బి సర్వ్. అంటే ఇక్కడే అయిపోతాయి. అది కాదు కానీ బేసిక్గా ట్యాంక్ దాని డౌన్ స్ట్రీమ్లో ఉండే ట్యాంక్స్ మనం అంటే ఇప్పుడు లక్క సముద్రం దగ్గరలోనే వస్తుందా దీనికి దగ్గర 3 కిలోమీటర్లు దానికి దగ్గరలో కాలువ పక్కల్లో ఉండేది చెరువులు లక్క సముద్రం ఉంది. మనము కెనాల్ డౌన్ దాపల్లి చెరువు మాది ఉంది సార్. మీది దాంపల్లి చెరువు ఎత్తులో ఉండి లక్క సముద్రం తగ్గులో ఉంది, లేదా లక్క సముద్రం పైన ఉండి దాంపల్లి తగ్గులో ఉంది. చెరువు తగ్గులోనే ఉంటుంది. బట్రేపల్లి చెరువు తర్వాత లక్క సముద్రం వస్తుంది కదా. మీకు బట్రేపల్లి చెరువు నీళ్ళు ఇస్తాను కదా దానికి మీరు బట్రేపల్లికి నీళ్ళు ఇస్తున్నారా? లేదు సార్. మనకు 447 ఉంది సార్. ఇప్పుడు బట్రేపల్లికి ఫీడ్ చేయాలంటే నేను వెళ్తాను. పక్కన నందమూరి తారక రామారావు గారి మానవ పత్రిక అందరి నివాస్ సుజల స్రవంతి పథకం అనేది ఈ జిల్లాకు వరంగా మారింది.
అంత్యస్థాయిలో గడిచిన ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కించేసి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని దాదాపు 90% మేర 95% మేర పూర్తి చేయించినారు. మిగిలిన 5% మేర కూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఊరుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ప్రభుత్వం మారింది. మా వంతు బాధ్యతగా ఈ నియోజకవర్గంలో రైతాంగం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాలనే ఆలోచనతోనే కాలువ గట్ల ఎంబడితో నడుస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో దీన్ని అవగాహనలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలువ వెంబడతా దాదాపు చెట్లు పెరిగిపోయేసి ఒకవేళ వచ్చే రోజుల్లో నీళ్లను వదిలినా దానికి కూడా పీడీ గారిని అడిగేసి డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ పెట్టమన్నాము. MNREGS లో పెట్టేసి దాన్ని క్లియర్ చేయమని చెప్పేసి కూడా అడుగుతాము. అంత్యస్థాయిలో కొన్ని చోట్ల అక్కడ కూడా పెండింగ్ ఉన్నాయి వచ్చు, చిన్న స్లాబ్ వేయడం ఇటువంటివన్నీ. కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ సమన్వయపరిచి పూర్తి స్థాయిలో దీన్ని యాక్టివేట్ చేసుకుని ప్రభుత్వం దగ్గర దృష్టి కూడా తీసుకుని ఏదైనా నిధులు చిన్న ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళకి బిల్స్ ఏదైనా కొన్ని ఒక 5 కోట్ల 6 కోట్ల చిన్న బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక ప్యాకేజ్ చూస్తున్నాం, ఇంకా 14 ప్యాకేజ్. ఈ 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే పట్నము, నాగారెడ్డిపల్లి, అదే రంగా తలుపులకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటిని త్వరితగతిన పూర్తి చేస్తాము. వచ్చే ఎండాకాలంలో రైతాంగం నీటికి ఇబ్బంది లేకుండా, వ్యవసాయానికి నీటికి ఇబ్బంది లేకుండా చూస్తాము. అదే రంగా తాగునీరు అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధినేతకు గాని ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల, వాళ్ళ జీవితాల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల పట్ల వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలా, మంచి మార్పు తీసుకురావాలనే ఆలోచన లేకపోతే, చిత్తశుద్ది లేకపోతే ఏ రకంగా రాష్ట్రము అధోగతి పాలవుతుందో ఈ చిన్న సమస్యలే ఒక ఉదాహరణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనంగానే కనబడుతోందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మారింది ప్రజల కూడా ఆలోచనతోనే, విచక్షణతోనే, ఒక మార్పును కోరుకుంటూనే ఈ రాక్షస ప్రభుత్వాన్ని తుదమిట్టి ప్రభుత్వం కావాలా, ప్రజారంజక పరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వం కావాలా, అభివృద్ది కాముకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోనే మ్యాండేట్ ఇచ్చినారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అభివృద్దిని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం తీసుకుపోతారు. మా వంతుగా ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా పోతాం. మా నియోజకవర్గాన్ని కూడా అంతే స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ది పనులను నిలుపుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. పెట్టాల్సిందే కదా. అధ్యక్ష, చిట్ట చివరిగా ప్రజలకు సంబంధించిన విషయం పేద ప్రజల గురించి పెట్టున్నాను. గత ప్రభుత్వము ఇళ్లు లేని నిరుపేదలకు వాళ్ళంతా గ్రౌండ్ స్థాయిలో సచివాలయాలందరూ ఎవరికైతే కనీసం ఇల్లు అనేది గూడు లేదని చెప్పేసి పట్టాల పంపిణీ కోసము మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కావచ్చు, మన ఎర్రగుంటపల్లి దగ్గర కావచ్చు, ఇచ్చిన పట్టాలలో కొంతమంది రాజకీయ రాబందులు దాన్ని కూడా ప్లాట్ వేసేసి దాదాపు 270 ప్లాట్లు అమ్మేస్తారు అధ్యక్ష. దానిపై కూడా సమగ్రమైన విచారణ చెప్పారని చెప్పేసి మీ అందరిలో సభాముఖంగా వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. మీరు రిపీటెడ్ గా వస్తా ఉంటుంది. మీరు దాని మీద ఎంక్వైరీ కాకుండా చాలా సేపు నుండి సమయం వృధా అయిపోయింది. కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెడతాం. ఏమంత ఆంధ్రం లేదు, అంత తొందర లేదు. ఆగా మేఘాల మీద దీన్ని ఆమోదించాల్సిన దుస్థితి మాకు పట్టలేదు. కాబట్టి ఆమోదమే వద్దు, ఆమోదం లేదు, లేదు లేదు అవసరం లేదు, చర్చ అవసరం లేదు, దీంట్లో చర్చనే అవసరం లేదు. నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కాబట్టి
నేను క్యాన్సిల్ చేయాలి, గౌరవ సభాధ్యక్షుల వారు, కౌన్సిల్ సభ్యుల వారు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆచరిస్తాం. అది సభ్యుల వారితో మీరు మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. పూర్తి స్థాయి విచారణ జరగాల. ఎక్కడ పనిచేశారు, ఎవరు పనిచేశారు అవసరం లేదు, ఎవరు పనిచేశారు అనేది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చిన తర్వాతనే ఈ అజెండాను మళ్ళీ తీసుకొని రండి, చూస్తాం. ఫస్ట్ మొదట దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయండి. డ్యూటీ పెట్టారు అంటే మీరు చెప్తే పెట్టాలి. అజెండా మొత్తం క్యాన్సల్ సార్. చర్చించండి. ఇంకో సబ్జెక్ట్ మళ్ళీ ఇదే అజెండా వస్తుంది కదా. చర్చిస్తే మొత్తం అన్ని బయట పడతాయి. తప్పితే వాళ్ళ మీద కక్ష సమానంగా చూడండి. 36 వార్డులోనూ అభివృద్ధి కార్యక్రమం జరపనండి, వాళ్ళ బాగోగులు చూడండి, పారిశుద్ధ్యం కానీ, తాగునీరు కానీ, వీధి 36 వార్డులు కూడా సక్రమంగా అమలవుతారు చూడండి. అదేవిధంగా రోడ్డు సమస్యలు వస్తే కూడా మీరు మేము చెప్పాలనో ఇంకోటి చెప్పాలనో మా మీద కక్ష లేదు. వాస్తవంగా చెప్తాను, నాకు ఇంకోటి వెనకపోయి మాట్లాడేది రాదు. వీళ్ళందరికీ బాగా తెలుసు, నాకు చెప్పదలుచుకుంటే మీ అందరి సమక్షంలో చెప్తాను. ఎప్పుడు కూడా వేరే వాడి కౌన్సిలర్లు ఆడ పని చేయిందని మేము చెప్పాము. అట్లా చెప్పేసి మీరు అడ్డగోలుగా అడ్వాంటేజ్ తీసుకొని వేరే పనులు చేసి పెట్టే పనులకు పోతుందండి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అర్పితమైనటువంటి కార్యక్రమాలు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మా ఒత్తిడి ఉండదు. మేము ప్రియారిటీ ఇస్తాము, మీరు పనిచేయమని చెప్పేసి కోరుతాము. ఇప్పుడు ఎక్కడ మెయింటైన్ చేయండి. చెత్తగా ఆలోచన చేసుకుంటే మనందరం వాళ్ళ స్థాయిని తీసుకుంటే ఎట్లా? అందరూ ఇంపార్టెంట్ పర్సన్స్, మేబీ దే ఆర్ వర్కింగ్ ఎట్ డిఫరెంట్ లెవెల్. మీరు ఎంత దాదాపు 2,000 మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేసేటువంటి 72,000 మంది ప్రజా సమస్యలు మీరు ఆ డయాగ్రామ్ చేయండి. మీరు పట్టించుకోవచ్చు, రెస్పెక్ట్ గా చేయి. ఇంకా ఆలోచన చేసుకోండి, ఆలోచన కాదు ఆచరించండి. ఆ రోడ్డు వేయడం కానీ ఆ రోడ్డు గురించి పట్టించుకోవడమే నాదుడే లేదు. ఏమంటే టెండర్ పిలిచినా టెండర్ క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ టెండర్ పిలుస్తామంటున్నారు. లాస్ట్ ఒకసారి కమిషన్ కూడా వెళ్ళాను నేను. కానీ ఆ రోడ్డు గురించి పట్టించుకోవడం సరే. శుక్రవారం వస్తానంటే మసీదు ముందరా నమాజ్ చదువుతారు. అక్కడ రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. 3 ఏళ్ల నుంచి ఇదే కౌన్సిల్లో చెప్తూనే ఉన్నాను. ఆ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోవడం అనేది లేదు సార్. ఎవరు కూడా కొన్ని వార్డులో 20
ఓట్లు వేసినారు, వాళ్ళకి బిల్స్ అయినాయో లేదో వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు మీరు పార్షియాలిటీ ఎందుకు చూపిస్తారు? కొన్ని వార్డులు 20 లక్షలు ఇవ్వరు, కొన్ని వార్డులు 20 లక్షలు ఇస్తారు. పార్టీలు కూడా చూడద్దండి. 36 వార్డు కూడా కదిరి పట్టణానికి సంబంధించింది, కదిరి ప్రజలకు సంబంధించింది. ఈ ప్రభుత్వంలో కూడా చెప్తాను మేము మా పార్టీ చెప్పుకోవచ్చు, మా పార్టీ కౌన్సిల్ చెప్పుకోవచ్చు, కానీ 100% మామూలుగా ఏప్రిల్ మేలో మామూలుగా మనుషులే తట్టుకోలేరు ఆ ఎండలు. అప్పుడు దోమలు ఉండవు. అప్పుడు కూడా ఏప్రిల్ 2023లో 1,38,150 రూపాయలు, మేలో 1,00,000 రూపాయలు డీజిల్ తాగించారు. మామూలుగా ఉదయం లేస్తేనే తలుపులు తీసినట్టు టీ తాగినట్టు తాగేసింది. యావరేజ్గా మేము వచ్చినప్పటి నుంచి అది 15 నెలలు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది 2023 జూలై వరకే. జూలై 20, 2023 నుంచి 24 వరకు ₹5,330 డీజిల్ తాగించారు. దాదాపుగా రిపేర్ అంటారు. ఈ జేసీబీ ఎప్పుడు 365 రోజులు ఉంటే 300 రోజులు మన మున్సిపల్ వాటర్ ట్యాంక్ లోనే పెట్టింటారు. దానికి ఎయిర్ పైప్ పోయిందంటారు, లేదంటే తీర్పు పని చేయలేదంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ మినీ జేసీబీ కంప్లీట్ గా ఎప్పుడు రిపేర్లు ఉంటాయి. సంవత్సరంలో 60 రోజులు 65 రోజులు పనిచేస్తే 300 రోజులు రిపేర్లు ఉంటాయి ఇవి. అదేవిధంగా అది ప్రైవేట్ జేసీబీ పనిచేసింది. యావరేజ్ గా 71,513 రూపాయలు ప్రతి నెల, అంటే 10,01,194 రూపాయలు చెల్లారు. కేవలం 6 నెలల్లో జేసీబీలకే, మినీ జేసీబీకి 20 లక్షలు, మామూలుగా మున్సిపాలిటీ జేసీబీకి 14,30,000. ఇది కాకుండా ప్రైవేట్ జేసీబీలకు 10,01,194 రూపాయలు. యావరేజ్ గా 71,000 ప్లస్ 90 ప్లస్ 76,000, ఆల్మోస్ట్ 2.5 లక్షల రూపాయలు ప్రతి నెల జేసీబీల డీజిల్ పేరుతో నీళ్లు తాగేట్టు తాగేశారు. ఇవే మామూలుగా మనం ఫాగింగ్ చేస్తాం. ఫాగింగ్ ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫాగింగ్ చేస్తాం. మరి ఫాగింగ్ కూడా 8,83,160 రూపాయలు. రాసుకొని ఎంక్వైరీ చేయించండి. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూపిస్తాం, రాసుకోండి. గౌరవ సదస్సులు మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, పార్టీ మిత్రులకు, మాకు సహకార కౌన్సిలర్లకు, చేసినటువంటి వివిధ శాఖల అధికారులందరికీ నా నమస్కారాలు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గౌరవ శాసనసభ్యులు 780 ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. దాని మీద ఇంతకు ముందుపై విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టమని చెప్పేసి విజిలెన్స్ వారికి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఇంటికి పంపించాలని మన సభ్యులను కోరుకుంటున్నాం. సార్, దీనికి సంబంధించిన పేపర్స్ మీకు పంపిస్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీజిల్ ఇది ఒక పెద్ద సమస్య. మేము 2021 మార్చిలో ఇక్కడికి వచ్చాం. 2021 18 మార్చిలో మేము ప్రమాణ స్వీకారం చేశాం. తర్వాత ఏప్రిల్ నుంచి తీసుకున్నట్టయితే ఏప్రిల్ 2021 నుంచి మన గౌరవ శాసనసభ్యులు గారు మొట్టమొదటి సమావేశానికి హాజరు కావడం ఎంతో సంతోషించదగ్గ విషయంగా తెలియజేసుకుంటూ, చైర్పర్సన్ గారి ద్వారా ఈరోజు జరిగిన 5 సంవత్సరాల్లో ఈ యొక్క మున్సిపాలిటీ సార్, అంతకుముందు
2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఆ రోజున ఎటువంటి ఒత్తిడి లేకుండా అందరూ కూడా ఆఫీసర్లు సంతోషంగా పనిచేసుకోగలిగినారు. అన్ని వార్డులలో కూడా 36 వార్డులలో కూడా సమానమైన అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరిగింది తమ ఆధ్వర్యంలో. ఆ రోజు జరిగిన అభివృద్ధి జరిగితే గడిచిన 2019 నుంచి 2024 వరకు ఈ యొక్క పరిపాలనలో మా చాలా మటుకు వార్డులు అభివృద్ధికి నోచుకోగా కనీసం ఈ రోజుకి 5 సంవత్సరాల కాలంలో ₹1,00,000 పని చేయలేని వాడు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈ దోపిడీ పరిపాలనలో ఈ మున్సిపాలిటీ ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ కాదు సార్, నిలువు దోపిడీకే కాకుండా ఒక రకమైనటువంటి అత్యాచారానికి గురైంది సార్ ఈ యొక్క మున్సిపాలిటీ. ఈ 2019 నుంచి 24 వరకు వచ్చినటువంటి ప్రతి గ్రాంట్ కూడా, ప్రతి పంచవర్ష ప్రణాళిక నిధులు కూడా, 15వ పంచవర్ష ప్రణాళిక నిధులు కూడా పూర్తిగా తమ సొంత ఇదిగా వార్డులో ఖర్చు పెట్టకుండా ప్రతిదీ కూడా పార్లపల్లి పేరుతోనైతేనేమి, శానిటేషన్ మరొక పేరుతోనైతేనేమి దోపిడీ గురైంది. కాబట్టి సోదరులు చెప్పినట్టు ఈ 3 years మీదనే కాకుండా గడిచిన 5 సంవత్సరాల పైన కూడా విచారణ జరిపించి ఎవరైతే తిన్నారో, ఎవరైతే ఈ నిధులు దుర్వినియోగం చేశారో, ఏ అధికారులు అయితే తమను హెచ్చరించినా బాహుబలి సినిమాలు చూసుకుంటా ఈ యొక్క ఆఫీస్ ని అవతల వాళ్ళకి తాకట్టు పెడుతున్నారని చెప్పి తమను హెచ్చరించినా కూడా పట్టించుకొని ఈ దుస్థితికి ఈ రోజు నిదర్శనంగా నిలబడింది ఈ మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ కూడా వాళ్ళ పని జరిగిపోతే ఎటువంటి ఆజమాయిషి కూడా అవసరం లేదు. పని జరగకపోతేనే అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఏదో విధంగా దీనికి గురి చేసి వాళ్ళ ఆర్థిక వనరులు సమకూర్చుకునే తప్పితే ఎక్కడా అభివృద్ధి అనేది జరగలేదు. ఇదే విధంగా మున్సిపాలిటీలో పార్లపల్లి కోసం కోట్లాది రూపాయల మోటార్ల కొనుగోలుకు వెచ్చించడం జరిగింది. ఈ రోజు ఆ మోటార్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. అదేవిధంగా కోట్లాది రూపాయలు ఒక రోడ్డు పేరు చెప్పి దోపిడీ జరిగింది. అదేవిధంగా చాలా వరకు కనీసము మన కాంపోస్ట్ యార్డ్ ప్లెయిన్ గా ఉంటే మనం దాంట్లో ట్రాక్టర్ తీసుకుపోయేసి కానీ లేదా టిప్పర్ తీసుకుపోయేసి కానీ మన యొక్క చెత్తను డంప్ చేస్తాము. అలా కాకుండా ఒక పుట్టకు వచ్చిన డబ్బులు ఏదో విధంగా కాజేయాలనే ఉద్దేశంతో ఒక పుట్టకు తీసుకుపోయేసి కాంపౌండ్ వాల్స్ కట్టి ఆ యొక్క డబ్బులు కూడా డ్రా చేసుకునే పద్ధతి ఉంది సార్. దయచేసి ఈ అజెండా కనుక జరిగితే దీంట్లోనే కోట్లాది రూపాయల స్కామ్లు ఉన్నాయి సార్. కాబట్టి గడిచిన దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఇకనైనా తమ ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి మేమంతా కూడా మీ ఎంట నడిచేదానికి మాకు ఎటువంటి ఇది లేదు సార్. దయచేసి అందరూ కూడా మాకున్న పీరియడ్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే మేము కూడా ప్రజల ముందర తలెత్తుకొని నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ విధంగా అడుగులేస్తారు. ఆ కసి మీలో ఉన్న ఆయనకు నా తరఫు నుంచి మా కౌన్సిలర్ ధనాలు చేసుకుంటున్నాం శుభాకాంక్షలు. అదేవిధంగా పైకి మాట్లాడి 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మొత్తం మన కౌన్సిల్ సభ్యులందరూ ప్రతి మీటింగ్ కు హాజరై కోట్ల రూపాయల విలువ చేసే అజెండాలను మేము పాస్ చేస్తాం. కానీ కదిరి పట్టణంలో అభివృద్ధి అనేది చాలా వరకు వాడలు ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే కొద్ది వాడలో మాత్రమే అభివృద్ధి జరిగింది. 36 వార్డులలో దాదాపు 30 వార్డుల వరకు అభివృద్ధి జరగలేదు. కాబట్టి మన గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఒక వారం ముందు ప్రమాణ స్వీకారానికి వచ్చి ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు. మనమందరము పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజల మంచి కొరకు అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కొరకు మనమందరం పాటుపడదాము అనే ఒక సందేశం నాకు చాలా నచ్చింది. కాబట్టి ఆయనకు మరొక ధన్యవాదాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి వార్డులలో అన్నింటిలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే మన కదిరి పట్టణానికి పార్నపల్లి నుంచి వాటర్ సప్లై పంపింగ్ ఎలా ఉంది. ఆ పార్నపల్లి నుంచి కదిరి వరకు దాదాపు 60 కిలోమీటర్లుగా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. కాబట్టి ఈ యొక్క పార్నపల్లి నుంచి కదిరికి 2 స్టేజ్లు ఉన్నాయి సార్. ఆ 2 స్టేజ్లు ఒకటి దొరిగిల్లు, మక్కవేమల, కదిరి. ఈ యొక్క మధ్యలో మనం పవర్ ప్రాబ్లం ఉంటుంది, కరెంట్ పవర్ ప్రాబ్లం ఉంటాయి.
మరియు పవర్ సప్లై ప్రాబ్లము, మోటార్ అన్ని ప్రాబ్లం వల్ల నీళ్లు ఎక్కడన్నా కానీ మనకు స్టాప్ అయితే కదిరి పట్టణం అంతా వాటర్కి సంబంధించుకున్నాం అధ్యక్ష. కాబట్టి మనకు బ్రాహ్మణపల్లిలో రిజర్వాయర్ నుంచి కదిరి పట్టణానికి అక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియకుంటూ ఈ వాటర్ స్కీమ్ ఆయన చెప్తున్నది జెన్యున్గా ఉంటుంది, కరెక్టే. సిబిఆర్ నుంచి వచ్చేది ఇబ్బందికరంగా ఉంటుంది. మనం చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పెట్టి మనకు ఆల్రెడీ అలాట్మెంట్ ఉంది. దీన్ని అమృత్ స్కీమ్ కింద మీరు ఎందుకు టెండర్ స్థాపన చేయలేకపోతారు? 15.6 crores అమృత్ స్కీమ్ ఉంది సార్. ఇంకా దానికి ఎక్స్ట్రాగా 5.26 కూడా ఇచ్చారు సార్. మొత్తం 21.6 crores వచ్చింది సార్. దానికి గైడ్ లైన్స్ తర్వాత విధానాలన్నీ కూడా గవర్నమెంట్ మనకి ఇంకా రిలీజ్ చేయాలి. కొత్తగా ఏర్పడింది ప్రభుత్వం తీసుకొని మీరు అంతా డీటెయిల్ అంతా రెడీ చేసాం సార్. ఈ ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కాద్రి న్యూస్.